హలో ఆల్ గుడ్ మార్నింగ్. మేమైతే నైట్ గోవా చేరుకోలేకపోయినాం. నైట్ ఒక స్టంట్ అయిపోయింది. అంజన్ ఉన్నాడు కదా, తప్పిపోయి ఎట్టే వెళ్ళిపోయిండు. మేమేమో ఆయన కోసం వెయిట్ చేసుకుంటా ఆడ లేట్ అయిపోయింది. ఇంకా చలి కూడా ఫుల్ ఉండే. సో ఇంకా మేము దారిలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇక ఆ మధ్యలో ఒక ఏరియాలో ఇక్కడ లాడ్జ్ రూమ్ తీసుకొని ఇక్కడనే ఉన్నాం నైట్ అంతా. ఇప్పుడు బయలుదేరుతున్నాం. బైక్స్ అక్కడ వార్మ్ అవుతున్నాయి. స్టార్ట్ చేసి పెట్టినాం. మౌంట్ కూడా వేసేసుకుంటున్నాం అని. ఇక్కడ నుంచి ఒక 140 కిలోమీటర్స్ ఏమో ఉంది. గోవాకి రీచ్ అయిపోదాం. ఇది వచ్చేసి సంకేశ్వర్లో ఆగినాం నైట్. మేము ఆగిన దగ్గర నుంచి 75 కిలోమీటర్స్ ఏదో ఉండే. 2 hours చూపించింది. రోడ్ అంతా గలీజ్గా ఉండే అక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఆల్మోస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ తర్వాత ఘాట్ సెక్షన్ ఉంది. ఆ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఘాట్ సెక్షన్ అనే టైం ఎక్కువ పడుతుంది. సో ఇంకా దాంట్లో కలుసుకుందాం. ఇక్కడ మౌంట్ అవుతున్నాయి బ్యాగ్స్ అన్ని. వామ్ కూడా అవుతున్నాయి బైక్స్. సో కలుద్దాం మళ్ళీ దార్ష్. ఇవాళ రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇప్పుడే ఈడికెళ్ళి ఇంకా 140 కిలోమీటర్స్ ఉంది. 3 hours చూపిస్తుంది ఘాట్ సెక్షన్. సో చూద్దాం మనం ఎంత టైంలో చేరుకుంటాము. చలో గోవా అయితే వచ్చేసినాము. ఫ్లైఓవర్ పైన ఉన్నాము. ఫోటో దిగుదామంటారు ఇక్కడ. ఇంకా 4.4 కిలోమీటర్స్ ఉంది. మన ఏమంటారు బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బికి. బాబా సూపర్ ఉంది. చాలా రిఫ్రెషింగ్ ఉంది ఇప్పుడు చూస్తుంటేనే. ఇంకా మనం ప్రాపర్గా వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఇంకా ఎంత రిఫ్రెషింగ్ ఉంటుందో. ఆహా, చూస్తున్నారు ఆ వ్యూ. ఇది అక్కడ దూరం మౌంటైన్స్లో కాటేజెస్ ఉన్నాయి అవి. వెల్కమ్ టు గోవా అరంబల్. అట్ ఫైనలీ గోవా అయితే రీచ్ అయిపోయినాం మనం. కానీ ఇగో ఈ అంజన్న ఇంకా నిఖిల్ సార్ చేయబట్టి మస్తు లేట్ అయిపోయింది. నిజమే అంటుండవు. హలో గైస్, రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయినా. పదండి మీకు రూమ్ చూపిస్తే. ఇప్పుడు ఎంట్రన్స్ యాక్చువల్లీ ఫ్లాట్లో ఎయిర్బిఎన్బి. ఇది వచ్చేసి హాల్. కానీ హెల్మెట్స్ పెట్టడం కొంచెం మెస్సీ ఉంది, ఏమనుకోకండి. ఇది వచ్చేసి కబర్డ్ కమ్ మిర్రర్. మెయిన్ డోరు, సోఫాస్ ఇక్కడ ఉంది. ఇది ఒక బెడ్, డబల్ కాట్. ఇక్కడ నుంచి ఇక్కడ బాల్కనీ ఉంటుంది. అలాగే ఇది ఒక బాత్రూమ్, అదొక బాత్రూమ్. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ విత్ ఏసీ. ఇది ఇక్కడ కూడా ఒక బాల్కనీ. అన్న ఇక్కడ సైడ్ మనం బాల్కనీలో వెళ్ళాలి. ఇది బాల్కనీ. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది కిచెన్ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు. షింక్ ఉంది, అన్ని వెజల్స్ ఉన్నాయి. స్టవ్ కూడా ఇచ్చాను. గంజి బయట పెట్టింది. సో ఇదే 3 days ఉంటున్నాం. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అన్నీ వండుకోవడానికి అన్నీ తీసుకుందాం. వెజిటేబుల్స్, రైస్, చికెన్. ఇవాళ చికెన్ వండుకున్నాం అనుకున్నాం. చికెన్ వండుకున్నాం. నిఖిల్ సార్ లోపలనే ఉన్నాడు. సార్ బాల్కనీలో కూర్చున్నాడు. ఇంకో బాల్కనీలో స్విమ్మింగ్ పూల్ చూపిస్తాను. స్విమ్మింగ్ పూల్ ఈజీ అండి. 4-5 feet వరకు ఉంది లోతు. వస్తుంది స్విమ్మింగ్ పూల్. ఈవినింగ్ వచ్చిన ఈవినింగ్ వస్తాం కదా, అక్కడ చైర్స్, టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రిడ్జ్లో డ్రింక్స్ ఉన్నాయి. డ్రింక్స్ ఇక్కడ నో అవుట్సైడ్ ఫుడ్ బ్యారేజెస్ ఇన్ రెస్టారెంట్. చలో ఇప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చూసాం. ఈయన చూడు, ఈ కౌబాయ్ చూడు, బట్టలు వేసిండు, షూస్ ఏ వేసుకుంటారు చూడండి. చలో రైట్, మార్కెట్ కలుగుతాం. ఒక గెస్ట్ కూడా వచ్చిన. గెస్ట్ ఎవరో చూపిస్తాను. వచ్చి మళ్ళీ కనిపించకుండా, కెమెరా కనిపించకుండా వెళ్ళిపోయింది. నేను ఇన్నే
బ్లాగ్ ఇండియా స్టాప్ చేసి వెళ్ళిపోయింది కదా, సో కల్పిస్తాం వచ్చిన తర్వాత. చలో చికెన్ తీసేసుకున్నాము, వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం, కానీ అక్కడ బ్లాగ్ చేయడం మర్చిపోయినా, ఫుల్ క్రౌడీ ఉండే. నాకు ఐస్ క్రీమ్. ఇప్పుడు ఇక ఇవి కిరాణా ఐటమ్స్ తీసుకుంటున్నాం. ఆయిల్, గరం మసాలా, కారం పొడి, అది ధనియా పౌడర్, ఇవన్నీ తీసుకుంటున్నాం. అవి చలో చికెన్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి సీ ఫుడ్ కూడా దొరుకుతుంది, చికెన్ కూడా అన్నీ దొరుకుతుంది. మాకు కొడుతుంది చూడండి. బాబు హాయ్ బోలో బాబు. ఇగో ఇది చూడండి ఎట్లా చూస్తుంది. वैसे मारो वैसे मारो वैसे मारो. అదే అది అట్లా తీసి పెట్టుకోండు. బ్లాగ్ అవి అవి షురు కరా బనానా. చలో ఇదంతా టైం ల్యాబ్స్లో పెడతాం, మీకు టైం ల్యాబ్స్లో చూపించాం, ఎందుకంటే ప్రాసెస్ ఉంది కదా. యో గెస్ట్ వస్తాడు అని చెప్పినా కదా, వచ్చేసిండు. ఇక మన గెస్ట్ ఇగో బిడ్డ బస్సులో వచ్చిండు. నిన్న సాయంత్రం ఎక్కిండు, ఇలా పొద్దుగాల 11:30కి దిగిండు. వచ్చిండు, రూమ్ అయినా సెట్ చేసిండు. ఎస్ ఆడ షాప్కి వేసి వచ్చిండు, కిరాణా సామాన్ ఇట్లా అన్నీ తీసుకుని వచ్చి ఇప్పటి నుంచి ఇక ఏమున్నాను కూడా ఈయన కవర్ చేస్తాడు పోయేంతవరకు. మోటో బ్లాగింగ్ మాత్రం నేను కవర్ చేస్తాను. మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైర్డ్ అయిపోయినా మరి ఇవే కలుసుకుందాం. బాయ్. చలో గుడ్ నైట్. ఇప్పుడైతే వంట అవుతుంది, తినేసి వండుకోవడమే. రేపు లేచి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా. టాటా, గుడ్ నైట్. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. ఇప్పుడే లేచినాం, ఫ్రెష్ అయిపోయినాం, పోతున్నాం అరంబోల్ బీచ్కి. ఆడ నుంచి ఇంకొక లేక్ కూడా కవర్ చేసేది ఉంది. మార్నింగ్ అయితే అరంబోల్ బీచ్ స్టార్ట్ అయిపోయినాం. అక్కడ సార్ అంజన వాళ్ళు వస్తారు సార్. ముంగట వెళ్ళిపోయాడు కూడా, ముంగట లేడు, వెనకలో లేడా, వెనకలో నిఖిల్ సార్ వెళ్ళిపోయాడు. నిఖిల్ సార్ కూడా వెనకల్లో, నిఖిల్ సార్ కూడా నిఖిల్ సార్ ఒకటి బొత్తుకు మ్యాప్ పెట్టేస్తారు. ఏమో మంచిగా చూస్తే లేచండి. అరంబోల్ బీచ్ లో హెవీ క్రౌడెడ్ లేదు. బీచ్ ఆర్ బీచ్ వేలో కూడా హెవీ క్రౌడెడ్ లేదు. ఫారినర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు ఈ ఏరియాలో. పందాలేంటి, పండుగలేంటి, ఏంటి దిన్నేసిందని మన జనాదిరా. పాపం నిన్నంత ఎలక్షన్స్ ఉండే అంట, వచ్చిన వాళ్ళంతా డిసప్పాయింట్ అయిపోయారు. నిన్నంతా మొత్తం డే అంతా డ్రై డే, మొన్న డే అంతా డ్రై డే. ఇలా కూడా ఇలా మార్నింగ్ ఓపెన్ అయితే అన్నారు కానీ చెప్పలేదు. గోవాలో డ్రై డే అంటే ఎంత డౌన్ఫాల్ ఉంటుందో వైన్స్ మొత్తం ఫారినర్స్, ఈ లైన్ అంతా ఫారినర్స్. మొత్తం అంతా రష్యన్స్ ఉన్నారు. మాక్సిమం రష్యన్స్ ఉన్నారు, ఫిలిపియన్స్ లేరు. వేరే కంట్రీ వాళ్ళు, యుఎస్ వాళ్ళు కూడా లేరు. ఏం చేస్తారు ఏంది? ఇగో బీచ్ ఇక్కడనే అంట. షాపింగ్ కూడా ఈడనే ఉంది. మనం బట్టలు కూడా ఈడనే తీసుకోవాలి. ఇక నేను ఒక షార్ట్, ఒక టీ షర్ట్ తీసుకుంటా. నువ్వు తీసుకుంటావా? నేను ఒక షర్ట్ తీసుకుంటే ఒక షార్ట్ టీ షర్ట్, రెండు టీ షర్ట్, ఒక షార్ట్ తీసుకున్నాయి. ఆ లగేజ్ పెట్టుకుంటాను. లగేజ్ మా శివ వేసుకున్న లగేజ్, ఆ లగేజ్ ఎక్కువ ఏం పెట్టుకోలేము. జస్ట్ షార్ట్ టీ షర్ట్ తీసుకుంటే ఇగో శివ. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా రండి ఫ్రెండ్స్, బీచ్ కి వెళ్దాం. ఈ ఏజ్ ఏమైతుంది, ఇంకా రారా అని అడుగు. ముసలోళ్ళు వస్తున్నారు.
వద్దు ఫ్రెండ్స్, మనం ఇప్పుడే వచ్చాం. ముసలోళ్ళు వస్తున్నారు, వచ్చేసేయండి ఇక, ఆలోచించకండి. అమౌంట్ 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 కాదు, కాని పని అది. మనం వస్తేనే ఏదన్నా ఒకటి అవుతుంది. ముసలోళ్ళు ఉన్నారు మొత్తం ఈడ, వచ్చేసేయండి. మొత్తం మాఫియా ఉంది ఈడ. షాపింగ్ అయితే వేసేసాం. 2 టీ-షర్ట్లు, ఒక షార్ట్ వేసేసుకున్నాం. మాటలందరినీ నడుస్తున్నాం. నేను షాక్ అయినా, బండొద్దు నడుచుకుంటా పోవని. బీచ్ రోడ్ నడుచుకుంటా వస్తుంది. ఇక్కడ వెదర్ అయితే హ్యూమిడిటీ చాలా ఉంది. మన హైదరాబాద్లో ఉన్నట్టయితే అట్మాస్ఫియర్ లేదు. హైదరాబాద్లో అయితే మనం డోర్లు వేసుకొని వండుకుంటాం లోపల. ఇక డోర్లు కాదు కదా, ఏసీ వేసిన వేస్ట్ ఉంది. అంత హ్యూమిడిటీ ఉంది. డే టైంలో హ్యూమిడిటీ ఉంది, నైట్ టైంలో చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. జస్ట్ అక్కడ నుంచి ఇక్కడ 100 మీటర్స్ నడుచుకుంటూ వచ్చే వరకు అంతా వేడి అయిపోతుంది. టీ-షర్ట్ అంతా వేడి అయిపోయింది, గారిపోతుంది లోపల. చాలా హ్యూమిడిటీ ఉంది. బండ్లు తీసుకురామంటే ఎంతసేపు మావాడు పే చేస్తున్నట్టుండు. సిగ్నల్స్ వస్తలేవు, ట్రాన్సాక్షన్ అవుతలేము. ఫోన్ కూడా చేస్తున్నట్టు వస్తుంది. ఇద్దరు వస్తుంది. ఇవాళ మన గెస్ట్ వచ్చిండు, లేటెస్ట్ వచ్చిన గెస్ట్. అక్కడ పెట్టరా, ముంగడ పెట్టరా. మీలో ఎవరికైనా ఈ గోప్రో నాలెడ్జ్ ఉంటే కొంచెం ఏమైనా చెప్పడానికి ప్లాన్ చేయండి, మెసేజ్ చేయండి. పెట్టుకొని వచ్చేసి అట్లనే. మట్టి అయితే చాలా తిక్కుంది, షూస్ ఖరాబ్ అయిపోతుంది. ఏమైంది? కాళ్ళు అరుస్తున్నాయి, నడవకరా అని చెప్పి. కాళ్ళు అరుస్తున్నాయి. ఈ వ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మీకు ఏమైనా అనిపిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. ఈవెన్ అంతా మన ఫ్యామిలీ మెంబర్సే. ఈవెన్ కొత్త వాళ్ళు ఉన్నాను కూడా కామెంట్ చేయండి. ఏమైనా ఉన్నా అని కూడా సజెషన్స్ ఇస్తే అబ్బా నేనైతే ఫస్ట్ టైం ఒక సముద్రం దగ్గరకు వచ్చిన. నేను పర్సనల్గా చెప్తే ఫస్ట్ టైం ఒక సముద్రం దగ్గరకు వచ్చిన. మ్యాడ్కి మమ్మీ అరవట్లా అయినా ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నీకేమైంది? ఇప్పటివరకు మంచిగా ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? అరే 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 అంతా భయం. ఇగో ఫారినర్, ఒక ఫారినర్ వచ్చింది. ఇగో ఇప్పుడు చుచ్చుకోనికి 50 రూపాయలు అంట ఫారినర్ వచ్చింది. అన్న రైందో అన్న బా, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చా బీచ్కి. అది జస్ట్ వాష్రూమ్ పోనీకి 50 రూపాయలు అడుగుతున్నాడు. గోగుల్ ఉన్నా అంటున్నాడు. నే భయ్యా రైందో, థ్యాంక్ యూ. ఆహా, చాలా వేడిగా ఉంది సముద్రం అయితే, మస్తు ఉంది. అరే గోప్రో తీసుకొని వెళ్ళిపోరా లోపలికి. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్ ఉంది బీచ్ అయితే. మనకి అంజనా బీచ్ కానీ బాగా బీచ్ కానీ ఇంత ప్లెజెంట్గా ఇంత పీస్ఫుల్గా ఉండవు, అంత క్రౌడెడ్ ఉంటుంది. నేను ఇక్కడ ఎందుకు వచ్చినట్టే క్రౌడ్ ఉండద్దు,
పీస్ఫుల్ ఉండాలి, మేము కూడా ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఇక్కడ వచ్చాం మేము. ఇది అరంబోల్ బీచ్. బీచ్ అయితే సూపర్ ఉంది. అలలు వస్తున్నాయి, మంచి పెద్ద అలలు వస్తున్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ తందూరి చికెన్ చెప్తా ఉంటున్నాం. మన దగ్గర ఏమో ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, ఇవాళ వెళ్ళి స్టార్ట్ అవుతుందంట 10-10:30 కల్లా. మా వాడు ఏం చెడ్డీ చేంజ్ చేస్తున్నాడు వెనకాల. హాయ్ ఫ్రెండ్స్. ఏ విష్ణు, పో తొందర దూకుపో. ఏం చేయాలి? దూకుపో. మమ్మీతో మమ్మీతో మాట్లాడుతున్నాడు. బీచ్కి వచ్చినా సరే మమ్మీతో కూడా లవర్తో మాట్లాడాలి కానీ. నో నో బ్రో, నో 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 నో. ఇంకోటి ఉండాలి, ఏడ దూకాడో తెలియట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇటు బీచ్లో దూకడా అంటే పైనాపిల్ మందు చెప్తా కూర్చున్నాడు. లోపలికి వెళ్ళి ముందు అతల తర్వాత చూస్తున్నాడు. ఆల్రెడీ ఒకటి పోతానే ఉన్నాడు. వీడేమో రాలే. మనం పోదాం ఇప్పుడు. పక్కన అమ్మాయిని చూసి లైన్ ఎత్తా కూర్చున్నాడు ఫ్రెండ్స్. వీడు పక్కన అమ్మాయి చెప్పిన అమ్మాయి కాదు మొత్తం. అగో ఫ్రెండ్స్, అట్టే పోతున్నాడు చూడండి, ఎదురుగా ఉందని. అగో ఆడ ఇంకా లోపల ఉన్నాడు. అగో మా ఇటు తిరగాలమ్మా ఒకసారి. విష్ణు. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళా బ్యాక్. చూడండి, మా వాళ్ళు ఇప్పుడు దాకా వెళ్ళి ఇంకా రాలేదు, అందుకని నేను దూరుతున్నా. పోతే పోయిందని కెమెరా తర్వాత మనకు కావాల్సిన వీడియోలు. అది చూడండి, ఇద్దరు ఏం చేస్తున్నారు, ఆడుగు దొరుకుతున్నారు ఇద్దరు. చెప్తే వినట్లేదు వాళ్ళు. లోపలికి వెళ్ళకండి రా. చూడండి ఫ్రెండ్స్, వచ్చి అంటారు. కెమెరా చేతిలో ఉంది. నేను ఇంతకే సరదాగా అన్నా, లేదా బండకేస్తాను నన్ను. ఇక శవాసనం వేస్తున్నారు నీళ్ళల్లో. ఇది చెప్తే వినట్లేదు. చూడండి, వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలా మంది. ఇక్కడ మా వాడు ఆడికి చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి. ఏ విష్ణు. హాయ్ ఫ్రెండ్స్. చూడండి, స్క్రీన్ ఎందుకు ఆగిపోతుంది మొత్తం. అదే బాబు, కళ్ళు మూసుకో, చూసుకో జాగ్రత్తగా. ఇడే శవాసనం ఎత్తున్నాడు. ఇడ చూడండి బాబు, శవారే ఆగో, బ్యాలెన్స్ ఆపు. ఆడికి పోతున్నావు. ఎంజాయ్ బస్ నేను తీస్తుంటా. నేను చూడండి ఫ్రెండ్స్, కెమెరా లాక్కొని ట్రై చేస్తాడు కుమారుడు. నేను దొరకడం ట్రై చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి అట్లా బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనోడి పని అయిపోయింది. మన తేడా ఉంది ఇక్కడ మ్యాటర్. చూడండి ఫ్రెండ్స్, స్విమ్మింగ్ నేర్పిస్తున్నాడు అందరికి. అది అదే చేస్తున్నాడు దాని నుంచి. అది తేడా కనిపిస్తుంది. అది మాకు ఫారినర్స్ తో పెట్టుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఎవరు పెడితే వాళ్ళకి. ఫారినర్స్ కాదురా. అరే శవాసనం వేసిన బాగానే లేదా.
మావాడు మంచిగా నిద్రపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే మావాడు ఇంకా ఎలాడుతున్నాడు లోపల చెప్తే వినట్లే. మావాడు చూడండి ఫ్రెండ్స్ అలా అది ఎడిపోతున్నాడు రాడు నే ఎడిపోతున్నావు ఎట్రా తరాచంద్రవతి కానీ అది తొలుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఆడు నీళ్ళల్లో దిగి ఏడకి పోయినా కనపట్టలేదు. ఇటు నుంచి ఇటు వచ్చినాడు ఈత కొట్టుకుంటూ ఇక్కడ తేలుతాడు చూడండి ఫ్రెండ్స్. లేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇగో దుమ్ము దూరాలు లేపుతున్నాడు ఇడు. ఆన్ చేసావు అసలు ఒక్క నిమిషం ఆగు. ఆన్ చేసినాను. రెడ్ లైట్ వస్తుంటే ఏ నడుస్తుంది. ఏ రా రే కెమెరా ఉందిరా. అరే ఏడాడు రే నువ్వు ఇట్రా. ఇంకా ఫ్రెండ్స్ రైట్ మళ్ళా కలుద్దాం. La vida es un carrusel.